వాచ్ అదే కదా, ఒక వాచ్ మెకానిక్ కొట్లో ఇంకే ఉంటుంది. ఇన్నేళ్ల బట్టి ఇంత బిల్డప్ ఇచ్చింది మనం ఈ వాచ్ కోసమా? పర్వాలేదే, కొత్తగానే ఉంది. ప్రాజెక్ట్ 24 24 గంటలు 24 hours డయల్. వచ్చేసారమ్మా. షాక్ అది షాక్ కొట్టదమ్మా. సరే చూస్తానులే. మాతాజీ ఆ బాక్స్ ఏం లేదమ్మా, ఏం లేదు. ఎక్కడికి వెళ్ళావు? 5 నిమిషాలు వస్తానని చెప్పి ఎక్కడ చచ్చావురా? అమ్మ నాకు కోటికి ఇస్తుంది. అది మామూలే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతని వాల్ క్లాక్ ఇచ్చేసా. అయితే మళ్ళీ వస్తాడుగా, దానికి 250. ఇంకో మ్యాటర్, ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా. దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. 10%? అది ఇప్పుడు అవసరమా? దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దానికి సర్వీస్ ఛార్జ్ 100 తీసుకున్నా. చెప్పుకో. ఏం లేదమ్మా. అది మామూలే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతని వాల్ క్లాక్ ఇచ్చేసారు, దానికి 250. ఇంకో మ్యాటర్, ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా. దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దాని సర్వీస్ ఛార్జ్ 100. వస్తా. ఇక్కడ చూడుకో, పంచుడు.
మాతాజీ. రే మణి, రేయ్, ఏంట్రా ఎక్కడికి వెళ్ళావ్? 5 నిమిషాలు వద్దని చెప్పి ఎక్కడ తెచ్చావురా? అమ్మ నాకు కోటికిస్తోంది. అది మా మూసుకోరా. టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడా? అవును మావా. వాచ్ ఇచ్చావా? అవును మావా. 150 ఇచ్చుంటాడే. అవును మావా. క్యాష్ 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 పెట్టరా అక్కడ. టీ కొట్టు నాయర్ వచ్చాడా? అవును మావా. వాల్ క్లాక్ ఇచ్చావా? అవును మావా. బయటికి ఇవ్వలేదు కదా. అవును మావా. 250 ఇచ్చుంటాడే. అవును మావా. అది కూడా పెట్టు. ఆ షో కేసులో దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా. అవును మావా. సూపర్ ఫిగర్ వచ్చిందా? అవును మావా. పళ్ళికి ఇచ్చిందా? 10% డిస్కౌంట్ ఇచ్చావా? నీ ఎవ్వరు నా వాచ్ 800 కమ్ముతావరా? అవును మావా. ఆ 800 కూడా తీసుకెళ్ళి ఈ సీన్ చేసిన కృషి అంటూ నా నుంచి 100 రూపాయలు దబ్బాలని చూస్తున్నాను. అవును మావా. మాటలా రేయ్, ఎలా చెప్పావు మావా? పోరా, పోయి పని చూసుకోపో. జస్ట్ గెట్ అవుట్ అయితే. నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. హలో, జారి పడతావు చూసుకో. సారీ సార్, థ్యాంక్ యూ. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. వెనకాల చూస్తూ ముందు చూడాలి. సార్ సార్ సార్, మీ వాచ్లో టైం టైం ఎంత? 10:30. అవును, 5 గంటలకే షార్ప్గా వచ్చాయి. 5 గంటలకే. ఏంది చట్టమే చల్తా, పొలమే చల్కా. మణి, రే మణి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తానురా. కామాక్షి కూతురు సుధం చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఈలోగా కొట్టు తెరిచి ఎక్కడికైనా వెళ్తే ఊరుకోను. సరే, అర్థమైందా? కొడుకు తీసుకెళ్ళు. ఇదెందుకురా? ఒకవేళ వర్షం పడిందంటే? రే, బయట చూస్తే ఎండ మండిపోతోంది. వానలా పడుతుందిరా. వర్షం పడితేనే కాదు, ఎండ ఎక్కువగానే తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళు. సరే, ఇంతకు ముందంతా ఎండలో వెళ్ళాను. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? మాతాజీ, లోకల్లో ఎంత కెటాస్ట్రఫీ అపాస్ట్రఫీ విత్ బెడ్ కాఫీ అట్రాసిటీ జరుగుతుందో మీకు తెలియట్లేదు. 10 నెలలు మోసి కన్నా కొడుకుని చెప్తున్నా, తీసుకెళ్ళమ్మా. రే, ఆల్రెడీ నీకు పిల్ల దొరకట్లేదని నేను దిగులుగా ఉంటే నువ్వేంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నాకున్న కాస్త నమ్మకం కూడా పోతుందిరా. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తావు? షాప్ జాగ్రత్తగా చూసుకో. బాయ్. ఆ, ఆ. వచ్చేప్పుడు గొడుగు తీసుకురా, మర్చిపోయి రాకు. సరే, సరే.